హాయ్ అండి. టమాటా కొద్దిగా చింతపండు వేసి మిరియాల రసం అయితే చేస్తున్నాను. కుక్కర్లోని ఒక 5 టమాటాలు, కొద్దిగా చింతపండు, 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కిందకి దించేసి కుక్కర్ చల్లగా అయ్యే వరకు ఓపెన్ చేయకుండా ఉంటే మనకి చక్కగా టమాటా మెత్తగా ఉడుకుతుంది. అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు మిరియాలు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, మీరు ఎంత ఘాటు తినాలనుకుంటే అన్ని మిరియాలు యాడ్ చేసుకొని ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరికైనా కోల్డ్ అయ్యేటప్పుడు కూడా ఈ రసాన్ని తాగినట్లయినా టేస్ట్ చేసినా మనకి రైస్తో పాటు తిన్నే కోల్డ్ అనేది త్వరగా పోతుంది. నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని చిటపట అయిన తర్వాత కింద దించేసుకోవాలి. టమాటా సపరేట్ చేసుకొని పైన తోలంతా కూడా తీసేసుకుందాము. ఆ తోలు ఆ చింతపండు కలిపి కొద్దిగా వాటర్ పోసి గట్టిగా పిండేసి పిప్పంతా తీసేస్తే మనం టమాటా రసంలో పోయడానికి చాలా బాగుంటుంది. మిక్సీ గిన్నెలో ఆ ధనియాలు, నువ్వులు, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. టమాటా ఉడికిస్తే లోపల పురుగులు గట్రా ఉంటాయి అనుకునే వాళ్ళు 2 భాగాలుగా చేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఏదైనా పురుగులు ఉంటే మనకు కనిపిస్తాయి, తీసి పడేయండి. టమాటా నాకైతే ఏవి పురుగులు లేవు కాబట్టి నేను టమాటా ఉడికించుకొని అలా కట్ చేసుకున్నాను. చింతపండు పిసికి పిప్పంతా తీసేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న నువ్వులు, ధనియాల పొడి అంతా కూడా ఆ చింతపండు వాటర్లో వేసేసుకొని ఈ చల్లగా అయిన తర్వాత ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఆ చింతపండు గుజ్జులో వేసేసుకొని మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే పులుపు చూసి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా రాలుపు, పసుపు, 1 కేజీ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మూత పెట్టకుండా ఒక పొంగు వచ్చే వరకు మీరు స్టవ్ పైన ఉంచితే సరిపోతుంది. పోపుకైతే వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిలు, మెంతులు, జీలకర్ర, వాము, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. కరివేపాకు, ఇంగువ, అంతేనండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి చిక్కగా ఏదో సాంబార్ తిన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా బయట ఎక్కువగా కోల్డ్ అయినా ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ మనకి కోల్డ్ అయ్యే ఫీలింగ్ ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగ ట్రై చేయండి. మిరియాల రసం వేసుకుంటే మనకి ఎప్పుడు కూడా కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నాను లాస్ట్లో. మీకు నచ్చితే బెల్లం యాడ్ చేసుకోండి, లేకపోతే అట్లనే తినొచ్చు. టేస్ట్ అయితే